అయ్యప్ప స్వామిపై మథోన్మాది బైరి నరేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ర్యాలీలు, ధర్నాలు చేపట్టారు. హిందూ ధార్మిక సంఘాలు, అయ్యప్ప స్వాములు అతనిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన నరేష్ను వెంటనే అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్న అయ్యప్ప స్వాములతో మా నిజామాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అయ్యప్ప స్వాముల ఏదైతే మనోభావాలు దెబ్బతినే విధంగా అయితే ఒక యువకుడు తన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి ఏదైతే అయ్యప్ప స్వాములను అయితే పురుష పదజాలంతో అయితే ఘోరంగా మాట్లాడారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అయ్యప్ప స్వాములందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అయితే ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గాల్లో అయితే ఆ అయ్యప్ప స్వాములు వచ్చి రోడ్డు మీద దీక్ష చేయడము, నిరసన వ్యక్తం చేయడము, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం ఇట్లాంటి పెద్ద ఎత్తున అయితే చేపట్టిన నేపథ్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలో అయితే గురుస్వాములు ఉన్నారు. అసలు ఏంటి అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మీరు రోడ్లపై ఇంత తీవ్ర స్థాయిలో చేస్తున్నారు? స్వామి శరణం. నా పేరు గురు వినయ్ కుమార్, గురుస్వామి, బాన్స్వాడ. నిన్న రాత్రి 10:30 గంటలకు ఒక వీడియో వైరల్ వచ్చింది హైదరాబాద్ నుండి. ఏందని చూసే వరకు బైరి నరేష్ అనేటటువంటి వ్యక్తి కొడంగల్ సమావేశం లోపల అయ్యప్ప స్వామిని ఎంత నీచకంగా మాట్లాడిందంటే అసలు అన్పార్లమెంటు లాంగ్వేజ్. ఆ మీటింగ్కు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ అయ్యప్పలు ఈరోజు ఒక ఐక్యతతోటి, ఒక యూనిట్ తోటి ధర్మ ప్రచారంలో, ధర్మాన్ని కాపాడే దాంట్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నట్టు సమయంలో వారు జీర్ణించుకోలేక వాడు ఒక నాస్తికుని లెక్క ఉండి అయ్యప్ప స్వామిని అసలు ఆ చరిత్రనే కాదు, ఆ చరిత్ర చెప్తూ ఆ మీటింగ్ లోపల వందలాది మంది లోపల అయ్యప్ప స్వామిని కీర్చపరిచిన విషయం తెలుసుకొని మేమందరం కూడా ఈ రోజు రోడ్డు మీదకి రావాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. మేము ఎవ్వరికి ఏమనము. 41 రోజు దీక్ష మాది మేము చేసుకుంటూ 41 రోజుల తర్వాత మేము శబరిమలకు వెళ్ళి దర్శనం చేసుకొచ్చే వాళ్ళం. మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మలను మా ఉన్నటువంటి దీన్ని శాంతిని భంగం చేయాలనే భావనతోటి, మళ్ళీ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, దీంట్లో మత కల్లోలు లేపాలనే భావనతోటి ఈ బైరి నరేష్ అనే వ్యక్తి ఈ విధంగా అయ్యప్ప స్వామిని రెచ్చగొడుతూ అన్పార్లమెంట్ లాంగ్వేజ్, అసలు దేవుళ్ళ విషయంలో మాట్లాడదు, అంత గలీజ్గా మాట్లాడిన వాడు. కాబట్టి మేమందరం ఈరోజు ఉమ్మడి జిల్లా నిజామాబాదు, ఇటు కామారెడ్డి, హైదరాబాదు, అన్ని ప్రాంతాల్లో, బిచ్కుంద, నారాయణఖేడ్, అన్ని ప్రాంతాల్లో అయ్యప్ప స్వాములు అందరూ కూడా ఎవ్వరు పిలుపు లేదు, దీనికి ఎవరు నాయకత్వం లేదు, స్వచ్ఛందంగా అయ్యప్ప స్వామి తిట్టిందనే భావంతో ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇది పరిస్థితి. మొత్తం చూసుకున్నట్టయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఏదైతే జరిగిన సంఘటన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటు చూసిన అయ్యప్ప స్వాములు మండల పరిధిలోని ఏదైతే ఉన్న అయ్యప్ప స్వాములు మొత్తం కూడా ఒక గుమిగుడి అక్కడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం కానీ, ఇక్కడ రస్తారోకులు చేయడం కానీ, మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా అయితే ఇది ఒక సంచలనంగా అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే జిల్లాలో చూసుకున్నట్టయితే కామారెడ్డి కానీ, ఇక్కడ నిజామాబాద్ కానీ, ఇక్కడ ఉన్న డివిజన్ పరిధిలో అన్ని అయ్యప్ప స్వామి ఎక్కడైతే అయ్యప్ప స్వామి సేవా సమితి ఉంటే అక్కడ మొత్తానికి కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆయన పైన అయితే ఇమ్మీడియట్ గా పీడీ యాక్ట్ పెట్టాలి, బయటకు రాకుండా చేయాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో అయితే ఇట్లా ఉద్యమం లాగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనకు ఈ రోజు అంటే ఇంకా రేపటి కార్యాచరణ ఎలా ఉంటుందో కూడా మేము ఈవినింగ్ వరకు అయితే చూస్తామని చెప్పేసి కూడా వీళ్ళు స్వాములు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇమ్మీడియట్ గా తన పైన యాక్షన్ తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ భాస్కర్ తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజాం.